అందరికీ ఉంటుంది కొంచెం పిచ్చి. ఇవాళ మేము కొంటున్నాం లిచ్చి. లిచ్చీస్‌ని మాత్రం అట్లా అయితే అస్సలు తినకూడదు. అది ఏంటనేది నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. లాస్ట్ దాకా చూసేయండి. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి రెయినీ సీజన్‌లో వచ్చే ఫ్రూట్ అనమాట. దీన్ని అస్సలు మిస్ చేయకండి ఈసారి. అసలు ఇవి ఇట్లా కాడలతో పాటు వస్తుంటే ఎంత బాగున్నాయో, చెట్టు నుంచి తెంపుకుంటున్న ఫీలింగ్ అయితే ఉన్నది. నాకైతే చాలా బాగుంది. దీంట్లో విటమిన్ సి, అట్లానే కాపర్, వెయిట్ మేనేజ్మెంట్, అట్లానే మన స్కిన్కి కూడా చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో క్యాన్సర్ని నయం చేసే లక్షణాలు కూడా ఈ పండులో ఉందంటండి. సో అస్సలు ఏమాత్రం కూడా దీన్ని తినడానికి ఆలోచించాల్సిన పని అయితే లేదు. మనకి సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా కానీ ఆ టైంలో వచ్చినప్పుడు చక్కగా తినేస్తే వాటి వల్ల మనకి ఎఫెక్ట్ అనేది ఉండదండి. వీటిని చూసారా, వీటిని ఎప్పుడు ఆ బండి దగ్గర తడుపుతూనే ఉన్నారు. ఎందుకా అనుకున్నాను. నెక్స్ట్ డే నేను ఇట్లా తీసినప్పుడు ఆ ఫ్రూట్స్ డ్రై అయిపోయిందనమాట పీలు. నేను సెకండ్ డే ఓపెన్ ఇట్లా చేస్తుంటే పీల్ మొత్తం డైరెక్ట్గా వచ్చేసింది. అందుకని బండి మీద వాళ్ళు ఎప్పటికప్పుడు వాటర్ కొడుతూనే ఉన్నారండి వీటి మీద. సో వాటిని ఫ్రెష్గా ఉంచడం కోసం. ఇప్పుడు నాకు అర్థమైంది. అండ్ అట్లానే దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. దీన్ని మనం జ్యూస్లోనే ఎక్కువ టేస్ట్ చేసి ఉంటాము, కానీ ఇట్లా డైరెక్ట్గా ఫ్రూట్ మాత్రం నిజంగా దాని ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది. నాకైతే ఐస్ యాపిల్ లాగా చూస్తున్నట్టుంది. లోపలంతా కాస్త జెల్లీ లాగా కొంచెం ట్రాన్స్పరెంట్గా అట్లా కనిపిస్తుంది కదా. సో నాకైతే ఐస్ యాపిల్ లాగా అనిపిస్తుంది, కానీ ఫ్లేవర్ మాత్రం చాలా డిఫరెంట్. సో 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 సూపర్. ఇంతకీ విషయం ఏంటంటే దీన్ని ఎర్లీ మార్నింగ్ అసలు మనం తీసుకోకూడదు ఈ ఫ్రూట్ని. ఎందుకంటే దీంట్లో టాక్సిన్, హైపోగ్లైసిన్ అనేది ఉంటుంది. ఇది మన బాడీ లెవెల్స్లో చాలా ఎక్కువైపోతుంది మార్నింగ్ టైంలో. సో అప్పుడు తినొద్దు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.